త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. బక్రీద్ పండుగ పురస్కరించుకుని వరంగల్లోని మట్టేవాడ ఈద్గాలో కొండా దంపతులు ముస్లింలతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సేవా మార్గాన్ని అలవర్చుకోవాలని, తమ వద్దకు వచ్చేవారు శాలువలు బొకేలు తీసుకురాకుండా ఆ డబ్బుతో పేదలకు భోజనం పెట్టించాలని సూచించారు. అందరూ కూడా పేద ధనికులైనటువంటి తేడా లేకుండా అందరూ సమానంగా ఈ పండుగ జరుపుకుంటారు. ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకి పెట్టిన తర్వాతనే వాళ్ళు తినడం జరుగుతుంది. ఇప్పుడు 3 భాగాలుగా చేస్తారు ఏదైనా బక్రీద్లో ఎవరైనా వస్తే అంటే మొదటి భాగం అసలు లేని వాళ్ళకి, రెండవ భాగం ఫ్రెండ్స్కి చుట్టాలకి, మూడవ భాగము వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తీసుకుంటున్నారు. అంటే దాంట్లో ఎంత త్యాగం ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఈ విధంగా మన త్యాగాలతో కూడినటువంటి ఈ పండుగను మనం జరుపుకోవడం అనేది ఇది చాలా గర్వకారణం. ఈ రోజుల్లో కూడా ఎటువంటి మనుషులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు స్వార్థం పెరిగిపోయింది. ఎంతసేపు నేను నా ఫ్యామిలీ అనేటువంటి భావనలో మనం సొసైటీని పట్టించుకోవడం మానేస్తా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనవసర శస్త్రచికిత్సలు తగ్గించి సాధారణ ప్రసవాలు పెంచేందుకు కృషి చేయాలని వైద్యులను ఆదేశించారు. ఎమ్మెల్యే అనంతరం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హాస్పిటల్ ఒక దేవాలయం. అందులో సిస్టర్ల పాత్ర చాలా తల్లి పాత్ర. ఇక్కడ అనునిత్యం ప్రజలతోటి మమేకమై వండుకుంటున్నటువంటి సిస్టర్లు, డాక్టర్లు ఏ రకంగానైతే వైద్యం రాస్తారో ఆ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేసేది సిస్టర్లు. పేషెంట్స్కి ఏదైనా కష్టాలు ఉంటే ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడి డాక్టర్లను పిలిపించి వాళ్ళకు సరైన వైద్యం జరిగే విధంగా చూసేది సిస్టర్లు. కాబట్టి వాళ్ళు ఈ రోజు నుంచి వాళ్ళ ప్రవర్తనలో మార్పు, వాళ్ళు పని చేసే విధానంలో మార్పు రావాలి. సమయానికి కరెక్ట్ 8ంటికి ఇంజెక్షన్ పడాలి అంటే అదే టైంలో ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ టైం ఫాలో కాకుండా, ఎందుకంటే డాక్టర్లు పొద్దున్న 8 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, మళ్ళీ సాయంత్రం 8 గంటల అనే ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారంగా సిస్టర్లు ఇంజెక్షన్స్ ఇవ్వకపోవడం, సరైన టైంలో మాత్రలు ఇవ్వకపోవడం తోటి ఆ వ్యాధులు తొందరగా నయం కాకపోవడం, ఇవన్నీ వాళ్ళకు గుర్తు చేసి వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇచ్చి ముందుగా ఇలాంటి తప్పిదాలు జరిగితే మాత్రం మీ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, మీరు జీవితంలో చాలా కోల్పోతారని కూడా వాళ్ళ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లోని న్యూ ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతాల్లో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లిలోని ఈద్గా వద్ద డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. త్యాగం, విశ్వాసం, విధేయతకు ప్రతీక బక్రీద్ పండుగ అని ముస్లిం సోదరులకు ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్లో బక్రీద్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కులమతాలకు అతీతంగా బక్రీద్ వేడుకల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. نفعت
ميسورا. సేవ చేయాలనే ఆలోచన ఎంతో గొప్పదని, సేవ చేసే వారిని ప్రోత్సహించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం విలాసాగర్లో బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఉప సర్పంచ్ మునిమంద మధు గ్రామంలో మసీద్కు కుర్చీలు, గ్యాస్ స్టవ్ను విరాళంగా అందజేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న పుట్టా మధుకర్ ఉప సర్పంచ్ను అభినందించారు. ఇంకా కూడా వెల్తీ ఈ దేశంలో ఉంటా ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సో సేవ చేసే వాళ్ళ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉన్నది. మేము ఆ రోజు ఎమ్మెల్యే అవకన్నా ముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా సేవ చేసే వాళ్ళను మేము ఒకవైపు చేస్తూ మా తల్లి పేరు మీద ఎవరు సేవ చేస్తే వాళ్ళను గౌరవించి వాళ్ళను ప్రోత్సహించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. చాలామంది మరి సేవ చేస్తే అది కూడా మా పేరు మీదనే సేవ చేయమని చెప్పే వాళ్ళు ఉంటారు, ఇక్కడ కూడా ఉన్నారు ఇవాళ కూడా. కానీ నేను అట్లా ఎప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించి ఎవరు సేవ చేస్తే వాళ్ళ పేరు మీద చేయాలని నేను ప్రోత్సహించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ దాన్ని అనుసరించి మధు చాలా మంచిగా మిమ్మల్ని గౌరవించి మీరు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వంట చేసుకోవడానికి, కూర్చోవడానికి ఈ యొక్క వస్తువులను మీకు ఇచ్చి గౌరవిస్తున్నందుకు మధును మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అభినందిస్తూ ఇంకా కూడా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో స్వర్గీయ ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈద్గా మసీద్ వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాయ్ బలాయ్తో ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మదనపల్లిలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. కలిసి వాస్తవం చెప్పాలంటే భారతదేశానికే ఆదర్శవంతమైన నాయకుడు. పార్టీ స్థాపించింది వ్యక్తిగత స్వలాభం కోసం కాదు, పార్టీ తీసుకొని వచ్చింది సొంత అజెండా కోసం కాదు. పార్టీ తీసుకొని వచ్చింది బడుగు బలహీన వర్గాల కోసం. ఏమేమి మనిషికి మంచి గుడ్డ ఇవ్వాల, ఒక ఇల్లు ఇవ్వాలి, నీడ ఇవ్వాల, 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వాల, రైతులకు పూర్తి స్థాయి 50 రూపాయలకే కరెంట్ ఇచ్చేటట్టుగా పూర్తి స్థాయిగా ఒక ఆలోచనతో, ఒక ధ్యేయంతో పనిచేసిన మనిషి ఎన్టీ రామారావు గారు. ఆయన మన అందరికీ ఆదర్శం. అటువంటి మహనీయులకు మనము మన పిల్లలకి ఆదర్శంగా తీసుకొని మనం ఒక మంచి సమాజ నిర్మాణం కోసం
మనమందరము కలిసి ముందుకు నడవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, యావత్తు 5 కోట్ల ఆంధ్రుల తెలుగు జాతి ఖ్యాతిని పెంచిన చరిత్ర నందమూరి తారక రామారావు గారిని సవినయంగా తెలియజేస్తూ మనం అందరము కలిసి వాస్తవం చెప్పాలంటే భారతదేశానికే ఆదర్శవంతమైన నాయకుడు. పార్టీ స్థాపించింది వ్యక్తిగత స్వలాభం కోసం కాదు, పార్టీ తీసుకొని వచ్చింది సొంత అజెండా కోసం కాదు. పార్టీ టీడీపీ మహానాడు వేడుకల్లో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని 11 క్లస్టర్లను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మునీశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మిగనూరులో డిజిటల్ మహానాడు ఘనంగా నిర్వహించారని, జిల్లాలోనే మంచి స్థానంలో ఉందని ఆయన తెలిపారు. ఫోన్గా స్టార్ట్ అయినప్పటి నుంచి గమనిస్తుంటే కర్నూలు పార్లమెంటు పరిధిలోనే ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గం నిన్న 2వ స్థానం వచ్చింది. ఈరోజు ఫస్ట్ స్థానం వచ్చేదానికి కార్యకర్తలు ఇప్పుడు పుట్టి వచ్చి హాజరు. నిన్న 4,200 మంది కార్యకర్తలు 11 క్లస్టర్లో హాజరైనారు. ఈరోజు ఇప్పటి వరకు 7,200 మంది కార్యకర్తలు హాజరైనారు. ఈ నియోజకవర్గంలో ఈ మండల కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, గ్రామస్థాయి లీడర్లు ప్రతి ఒక్కరూ చూస్తుంటే చాలా ఉత్సాహంతో పాల్గొని ఈ మహానాడు కార్యక్రమం జయప్రదం చేసినారు. ఇదే ఉత్సాహంతో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్ కానీ, ఎంపీడీసీ కానీ, ఎంపీపీ ఎలక్షన్లు కానీ 100% నియోజకవర్గం కైవసం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను అనకాపల్లిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు జాతి ఆత్మ గౌరవం నినాదంతో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన మహానేత స్వర్గీయ ఎన్టీ రామారావుని కొనియాడారు. ఈ రోజుకి మన అందరి అభిమాన నటుడు, పేదల పాలిటి పెన్నిది, పేదల ఆశాజ్యోతి మన అన్న నందమూరి తారక రామారావు జన్మించే 103 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు భారతదేశంలో ఒక చరిత్ర. ఈరోజు రాముడు, కృష్ణుడు, దేవుళ్ళ గురించి ఎలా మాట్లాడుకుంటున్నాం, అప్పుడే ఈ తరంలోనే మనం మాట్లాడుకునే పరిస్థితి మన అన్న నందమూరి తారక రామారావు చేసిన సర్వీస్ దృష్ట్యా మన అందరూ కూడా, మా అనకాపల్లి జిల్లా నుంచి అందరూ కూడా ఏకగ్రహ తీర్మానం మన అన్న నందమూరి తారక రామారావుకి భారతరత్న ఇవ్వాలని మీ అందరూ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా ప్రాధాయపడుతున్నాం. ఎందుకంటే ఒక భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించిన మహానాడు 2వ రోజు కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని పలు క్లస్టర్లను ఎమ్మెల్యే బడేటి చంటి సందర్శించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ స్థాపించి ప్రభంజనం సృష్టించిన స్వర్గీయ మాజీ సీఎం ఎన్టీ రామారావు అందరికీ ఆదర్శనీయులని, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా జయంతి నివాళులు ఏలూరు నియోజకవర్గంలో ఏదైతే క్లస్టర్ 10లో మరి జయంతి నివాళులు అర్పించి మరి అందరం కూడా కేక్ కట్ చేసుకుని కార్యకర్తలందరం కూడా మరి ఒక వేడుకగా చేసుకున్నాం. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఒక కారణ జన్ముడు. తెలుగుదేశం పార్టీ పెట్టబట్టే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఎంత అభివృద్ధి పదంలో ఉన్నారు అని అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. మీరు ఒక్కసారి చూసుకోండి, ఎన్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఇప్పుడు లోకేష్ గారు అవ్వచ్చు, ఎప్పుడు కూడా ఒక గోల్ కోసం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ, ప్రజల అభివృద్ధి కానీ, ఏదైతే దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తి పరిస్థితులు ఏ విధంగా తీసుకెళ్లారని మనందరం కూడా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత ఏదైతే ఆయన ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు నేటి వరకు కూడా 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటూ అనేక మంది, లక్షలాది మంది కార్యకర్తలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 2వ రోజు డిజిటల్ మహానాడు ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు 103వ జయంతి సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. మొత్తం 11 క్లస్టర్లలో డిజిటల్ మహానాడు కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఎమ్మెగనూరు శాసనసభ్యులు డివి జయనాథరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో 11 క్లస్టర్లలో మహానాడు కార్యక్రమాన్ని చాలా ఘనంగా దిగ్విజయంగా నిన్నటి నుంచి జరుపుకుంటున్నాం పసుపు సైనికులందరూ కలిసి. అలాగే నిన్నటి దినమున 4000 పైన మహానాడుకి హాజరైనటువంటి మా కుటుంబ సభ్యులకు అందరికీ రానున్న సంస్థాగత ఎన్నికల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేయాలని ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో నిర్వహించిన మినీ మహానాడులో ఆయన పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్వేటి నగరం మండలాన్ని టీడీపీ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఏలూరు జిల్లా చాట్రాయిలో స్వర్గీయ ఎన్టీ రామారావు 103వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహానాడు 2వ రోజు కార్యక్రమాన్ని చాట్రాయి మండలంలో ఘనంగా నిర్వహించారని మంత్రి ప్రశంసించారు. మహానాడుకు టీడీపీ కార్యకర్తలు అధికంగా హాజరవ్వడంతో నూజివీడు నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని ప్రశంసించారు. ఈరోజు రాష్ట్రంలోనే అత్యధికంగా హాజరైన క్లస్టర్స్లో చాట్రాయి కూడా ఒకటని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన కలిసిమెలిసి ఐకమత్యంతో పొరపచ్చాలు లేకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని కార్యకర్తల సహకారంతో దిగ్విజయం చేశారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా చాట్రాయి మండలం అభివృద్ధికి, చాట్రాయి మండల ప్రజల సమస్యలు తీర్చడానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి మనవి చేస్తాను. అధికారులకు కూడా నేను మనవి చేసేది ఏమిటంటే, మరి మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టుకోకుండా వారు చెప్పే చట్టబద్ధమైన ఏ సమస్య అయినా సరే మీరు బాధ్యతతో పరిష్కరించాలని, అదేవిధంగా ప్రత్యేకంగా విద్యుత్ అధికారులు నేను కోరేది ఏంటంటే, చాలా అగ్రికల్చర్ కనెక్షన్స్ పెండింగ్ ఉన్నాయి. మీరు మొన్ననే నేను మంత్రి గారిని తీసుకొచ్చి వారితో అధికారులతో కూడా సంప్రదింప చేశాను. నేను వెంటనే అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు కూడా, రెవెన్యూ తగాదాలు ఈ మండలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఏదో మన అవకాశంగా తీసుకోకుండా వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉందన్న ఆలోచనతో వాటిని బాధ్యతతో పరిష్కరించాలని రెవెన్యూ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో స్వర్గీయ ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.